శ్రీమాత్రే నమః. జీవితంలో మనం గెలవాలంటే శ్రమ ఒక్కటే సరిపోదు. కొన్ని రహస్యాలను దాచడం కూడా తెలియాలి. అందులో మొదటిది మరియు అత్యంత శక్తివంతమైనది మౌనం. సాధారణంగా మనం అనుకుంటాం రహస్యం అంటే ఏదో తప్పు చేసి దాచడం కదా అని. కానీ మన శాస్త్రం ప్రకారం రహస్యం అంటే దాచడం కాదు, శక్తిని కూడగట్టడం. మీరు గమనించారా? ఒక డ్యామ్ నీళ్లను ఆపి ఉంచినట్లయితే దాని నుండి కరెంటు పుడుతుంది. గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలేస్తే శక్తి రాదు. మనిషి కూడా అంతే. నోరు తెరిచి వాగుతూ ఉంటే శక్తి పోతుంది. మౌనంగా ఉంటే ఆ శక్తి లోపలే నిల్వ ఉండి మీ మాటకి వాక్శుద్ధి వస్తుంది. శివుడు విషాన్ని ఎందుకు దాచుకున్నాడు? మౌనం గురించి చెప్పాలంటే పరమశివుడిని మించిన గురువే లేడు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం అంటే విషం పుట్టింది. లోకాలను కాపాడటానికి శివుడు దాన్ని తాగారు, కానీ మింగలేదు. అలా అని బయటకు ఊయలేదు, తన గొంతులోనే బంధించాడు. అందుకే ఆయన నీలాకంఠుడయ్యాడు. దీని వెనుక ఉన్న గొప్ప లైఫ్ లెసన్ ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా ఎన్నోసార్లు విషం లాంటి పరిస్థితులు వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు, అకారణంగా నిందించవచ్చు, మీ మనసును గాయపరచవచ్చు. అప్పుడు ఆ విషయాన్ని అంటే కోపాన్ని లోపలికి మింగకండి. అది మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. అలా అని బయటకు కక్కకండి, అంటే రియాక్ట్ అవ్వకండి. అది బంధాలను నాశనం చేస్తుంది. శివుడిలా మౌనంగా ఉండండి. ఆ విషయాన్ని అక్కడే ఆపేయండి. ఆ మౌనమే మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి గట్టెక్కిస్తుంది, మిమ్మల్ని దేవుడిని చేస్తుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే ఆచరణే వాచలం, అంటే చేసే పని మాట్లాడాలి, కానీ నోరు కాదు. మీరు గమనించండి, సింహం వేటాడేటప్పుడు గర్జించదు, నిశ్శబ్దంగా ఉంటుంది. పని పూర్తయ్యాకే గర్జిస్తుంది. మీరు ఏదైనా గొప్ప పని మొదలుపెట్టినప్పుడు నేను అది చేస్తా, ఇది పొడి చేస్తా అని అందరికీ చెప్పుకుంటూ పోతే మీ మెదడులో ఉండే డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ పని చేసేసామనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాంతో ఆ పని చేయాలన్న కసి చచ్చిపోతుంది. అందుకే పనులు విజయవంతం కావాలంటే ఫలితం వచ్చే వరకు పెదవి విప్పకూడదు. యద్భావం తద్భవతి, అంటే మనం ఏది బలంగా అనుకుంటే అది జరుగుతుంది. కానీ మనం అనుకున్నది జరగాలంటే మన సంకల్పానికి బలం ఉండాలి. మీరు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే మీ ప్రాణశక్తి మాటల రూపంలో ఖర్చయిపోతుంది. మీ మాటలకు విలువ ఉండదు. అదే మీరు మౌనాన్ని పాటిస్తే మీ మాటలకు మంత్రశక్తి వస్తుంది. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండి మీ లక్ష్యం గురించి ఆలోచిస్తారో విశ్వం మీ మాట వినటం మొదలు పెడుతుంది. ఋషులు, మునులు అడవుల్లో మౌనవ్రతం చేసేది ఇందుకే. అనవసరమైన వాదనలు వద్దు. మీ గురించి గొప్పలు చెప్పుకోవటం వద్దు. ఎవరైనా విమర్శిస్తే చిరునవ్వుతో మౌనంగా ఉండండి. ఆ మౌనం వారిని భయపెడుతుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది. సంకల్ప బలం. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటారు, లేదా ఒక ఇల్లు కొనాలి అనుకుంటారు. ఆ ఆనందాన్ని ఆపుకోలేక మీ స్నేహితులకు, బంధువులకు నేను అది చేయబోతున్నా, ఇది చేయబోతున్నా అని ఉత్సాహంగా చెప్పేస్తారు. కట్ చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ పని ఆగిపోతుంది, లేదా ఏదో ఒక అవాంతరం వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు మీరు అనుకుంటారు, అరే మొన్నటిదాకా అంతా బాగానే ఉందే, సడన్గా ఏమైంది అని. ఏమైందంటే మీ సంకల్ప బలం లీక్ అయిపోయింది. మన రెండవ రహస్యం ఇదే. నీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికీ చెప్పకు. కృష్ణనీతి. దీనికి సాక్షాత్తు ఆ కృష్ణుడే పెద్ద ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. కానీ ఏ రోజు ఏం జరగబోతుందో కృష్ణుడు పాండవులకు కూడా ముందుగా చెప్పలేదు. ఉదాహరణకు సైంధవ వధ. అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపకపోతే నేను అగ్నిలో దూకుతాను అని. కౌరవులందరూ సైంధవుణ్ణి దాచేస్తారు. సూర్యాస్తమయం అయిపోతుంది. పాండవులు భయపడిపోతారు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుడిని కాసేపు దాచాడు. చీకటి పడిందని సైంధవుడు బయటకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. చూసారా, నేను సూర్యుడిని దాస్తాను అని
కృష్ణుడు ముందే చెప్పాడా? లేదు. ఎందుకంటే వ్యూహం అనేది మనసులోనే ఉండాలి. అది బయటపడితే శత్రువు అలర్ట్ అయిపోతుంది. దిష్టి దోషం. మన పెద్దలు ఒక సామెత చెబుతారు, నరుడు దిష్టి సోకితే నల్ల రాయి కూడా పగులుతుంది అని. ఇది మూఢనమ్మకం కాదు, ఒక నెగిటివ్ ఎనర్జీ. మీరు నలుగురితో మీ ప్లాన్ చెప్పినప్పుడు వినేవారందరూ మీ శ్రేయోభిలాషులు కాదు. పైకి అబ్బో కంగ్రాట్స్ అని నవ్వుతారు, కానీ లోపల వీడికి అప్పుడే ఇల్లు వచ్చేసిందా, వీడింత బాగుపడిపోయాడా అని అసూయ మొదలవుతుంది. ఆ అసూయతో కూడిన చూపు, ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ పని మీద పడుతుంది. దాంతో జరగాల్సిన పని కూడా చెడిపోతుంది. అందుకే గర్భం ధరించిన స్త్రీ కడుపు కనిపించకుండా ఎలా జాగ్రత్త పడుతుందో, మీ సంకల్పం నెరవేరే వరకు దాన్ని అలాగే దాచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. సైకలాజికల్ రీజన్. సైకాలజీ ప్రకారం మనం చేయబోయే పని గురించి గొప్పగా చెప్పేసుకున్నప్పుడు మన మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ పని ఇంకా చేయకముందే చేసినంత కిక్కు వచ్చేస్తుంది. దాంతో ఇక ఆ పని చేయడానికి కావలసిన కసి పట్టుదల తగ్గిపోతాయి. నీరు ఆవిరి కాకుండా ఉండాలంటే పాత్ర మీద మూత పెట్టాలి. అలాగే సంకల్పం సిద్ధించాలంటే నోరు మూసి ఉంచాలి. మీ ఇల్లు పూర్తయి గృహప్రవేశం చేసేదాకా ఎవరికీ చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చి అపాయింట్మెంట్ లెటర్ చేతికి వచ్చాక చెప్పండి. పని జరగకముందే డప్పు కొట్టకండి. వర్క్ ఇన్ లైసెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. గుప్తదానం. ఈ రోజుల్లో దానం చేయటం అంటే ఒక చేత్తో పండిస్తూ మరో చేత్తో సెల్ఫీ తీసుకోవడం అయిపోయింది. సోషల్ మీడియాలో లైకుల కోసం చేసే ఈ సహాయాన్ని దేవుడు స్వీకరిస్తాడా? ఖచ్చితంగా స్వీకరించడం అనేది మన మూడవ రహస్యం. ఇదే గుప్తదానం. మన పెద్దలు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీలో ఒక మాట చెబుతాయి, నీ కుడి చేతితో చేసిన దానం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎందుకంటే దానం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. అది రహస్యంగా ఉన్నంత వరకే దానికి శక్తి ఉంటుంది. ఒక్కసారి అది 10 మందికి తెలిస్తే ఆ శక్తి ఆవిరైపోతుంది. దానం ఎందుకు వ్యాపారం కాకూడదు? మీరు గుడిలో ఒక ఫ్యాన్ చేయించారు అనుకుందాం. వెంటనే దాని రెక్కల మీద పలానా వారి జ్ఞాపకార్థమని మీ పేరు రాసిస్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ ఆ పేరు చదువుతారు. అబ్బో వీళ్ళు చాలా గొప్పోళ్ళు అని మెచ్చేసుకుంటారు. అక్కడితో ఆ రెక్క సరిపోయింది. మీరు డబ్బు ఇచ్చారు, సమాజం మీకు కీర్తినిచ్చింది. ఇది కేవలం ఒక వ్యాపారం. ఇందులో మీకు మిగిలే పుణ్యం ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు పేరు ఆశించకుండా సహాయం చేస్తారో సమాజం మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుడు తన చిట్టాలో మీ పేరు రాసుకుంటాడు. మనకు కావాల్సింది మనుషుల లైకులు కాదు, దేవుడి ఆశీర్వాదం. కర్ణుడు దానగుణం. మహాభారతంలో దానవీర సూరకర్ణ అని ఎందుకంటే కర్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చి యాచకులు అని అడిగితే రేపురా ఎల్లుండురా అని చెప్పేవాడు కాదు. ఆ క్షణంలో తన దగ్గర ఏముంటే అది చేసేవాడు. ఒకసారి కృష్ణుడు కర్ణుణ్ణి పరీక్షిస్తాడు. దానం చేసేటప్పుడు కర్ణుడు తన ఎడమ చేతితో బంగారం తీసి ఇచ్చేశాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, కర్ణ, శుభకార్యం కుడి చేత్తో కదా చేయాలి? దానికి కర్ణుడు అద్భుతమైన సమాధానం ఇస్తాడు, మాధవ, మనిషి మనసు చంచలమైనది. కుడి చేతిలోకి తీసుకునే లోపున మనసు మారిపోవచ్చు, లేదా నా మీద నాకు లోపం పుట్టవచ్చు. అందుకే ధర్మం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. అది దానం అంటే. ఫలితం గురించి ఆలోచించకుండా చేసేదే సాత్విక దానం. పుణ్యం దక్కాలంటే ఎలా చేయాలి? పుణ్యం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. మీరు దానికి వడ్డీ పెరిగి మీ కష్టకాలంలో ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అదే మిమ్మల్ని అందరినీ డప్పు కొట్టుకుంటే ఆ బ్యాలెన్స్ని మీరే విస్తర చేసుకున్నట్లు మీ కీర్తి తీరిపోతుంది, కానీ పుణ్యం మిగలదు. గుడి హుండీలో డబ్బు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా వేయండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, కానీ ఫోటోలు తీయకండి. ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తే ఆ విషయం మూడో వ్యక్తికి చెప్పకండి. మీ దానం గుప్తంగా ఉంటే దేవుడి అనుగ్రహం వ్యక్తమవుతుంది. మంత్రవీర్యం. ఈ రోజుల్లో స్నేహితులు కలుసుకున్నప్పుడు నేనా మంత్రం జపిస్తున్నాను, నువ్వు ఏ మంత్రం చదువుతున్నావు అని క్యాజువల్గా అడిగేస్తుంటారు. మీరు కూడా అమాయకంగా మీ గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని వాళ్ళకి చెప్పేస్తుంటారు.
అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మన 4వ రహస్యం మంత్రవీర్యం. శాస్త్రం ప్రకారం గుప్త పారాయణం అంటే రహస్య జపం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మంత్రం అనేది ఒక పబ్లిక్ న్యూస్ కాదు. అది మీ ఆత్మకు సంబంధించిన పాస్వర్డ్, విత్తనం, సూత్రం. మంత్రాన్ని ఒక విత్తనంతో పోలుస్తారు. ఒక విత్తనం మొలకెత్తి మహావృక్షం కావాలంటే ఏం చేయాలి? దాన్ని మట్టిలో పాతిపెట్టి కప్పేయాలి. అప్పుడే దానికి శక్తి వచ్చి మొలకెత్తుతుంది. అలా కాకుండా విత్తనం ఎంత బాగుందో చూడండి అని దాన్ని మట్టిలోంచి బయటకు తీసి అందరికీ చూపిస్తూ ఉంటే అది మొలకెత్తుతుందా? చచ్చిపోతుంది. మంత్రం కూడా అంతే. మీరు దాన్ని మీ మనసులో మట్టి పొరల్లో ఎంత రహస్యంగా దాచుకుంటే అంత త్వరగా అది సిద్ధిస్తుంది. బయట పెడితే అది నిష్ఫల్యం అవుతుంది. గురువు ఎందుకు చెవిలో చెబుతారు? మంత్రోపదేశం చేసేటప్పుడు గురువుగారు పైన గుడ్డ కప్పి శిష్యుడి కుడి చెవిలో మంత్రాన్ని ఉచ్చరిస్తారు. ఎందుకు? అది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తి ప్రవాహం. గురువు తన తపోశక్తిని ఆ మంత్రం ద్వారా శిష్యుడికి అందిస్తారు. ఆ శక్తి బయట పోకుండా ఉండాలంటే గోప్యత చాలా ముఖ్యం. మీరు ఆ మంత్రాన్ని భార్యకు కానీ మిత్రులకు కానీ చెబితే ఆ గురు పరంపరతో ఉన్న లింక్ అనేది కట్ అయిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్లు ఆ మంత్రానికున్న వీర్యం తగ్గిపోతుంది. బీజాక్షరాల శక్తి సాధారణ నామాలకు బీజాక్షరాలకు కూడా తేడా ఉంది. క్లిం, రిం, శ్రిం వంటి బీజాక్షరాలు అణుశక్తి లాంటివి. మీరు గట్టిగా పైకి అరిచి జపం చేస్తే ఆ శబ్ద తరంగాలు గాలిలో కలిసిపోతాయి. అదే మీరు పెదవి కదల్చకుండా మనసులో జపిస్తే ఆ శబ్దశక్తి మీ నాడులలో ప్రవహించి మీ కుండలిని శక్తిని మేల్కొల్పుతుంది. ప్రెషర్ కుక్కర్లు ఆవిరిని బంధిస్తేనే కదా లోపల అన్నం ఉడికేది. విజిల్ తీసేస్తే ఉడకదు కదా. అలాగే మంత్రాన్ని లోపల బంధిస్తేనే మీ కర్మలు జరుగుతాయి. సంకీర్తనను అందరూ పైకి పాడవచ్చు, తప్పులేదు. కానీ గురువు ప్రత్యేకంగా మీకోసం ఇచ్చిన దీక్షా మంత్రాన్ని బయటపెట్టకూడదు. ఎవరైనా నీ మంత్రం ఏంటి అని అడిగితే చిరునవ్వుతో అది గురు రహస్యం చెప్పకూడదు అని చెప్పండి. అది అహంకారం కాదు, అది మంత్ర గౌరవం. గృహ చిత్రాలు. మిత్రులారా, మన పెద్దలు ఒక సామెత చెబుతారు, ఇంటి గుట్టు లంకకు చేటు అని. మీ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కవాడికి తెలిస్తే వాడు నీ ఇంటిని లంకలా తగలబెట్టేస్తాడు. ఈ రోజుల్లో చిన్న గొడవ రాగానే వాట్సాప్ స్టేటస్లో పెట్టడం, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి భర్త భార్య మీద చాడీలు చెప్పటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ గుర్తుంచుకోండి, మన 5వ రహస్యం గృహ చిత్రాలు. ఇంటి గొడవలు గడప దాటకూడదు. దాటితే ఆ ఇంటి పతనం మొదలైనట్లే. మహాభారత గుణపాఠం మాట జారితే ఎంతటి అనర్థం జరుగుతుందో చెప్పడానికి మహాభారతంలోని మాయసభ ఘటనే సాక్ష్యం. పాండవుల రాజభవనంలో దుర్యోధనుడు నడుస్తూ నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయని భ్రమపడి బట్టలు పైకెత్తుతాడు. అది చూసి ద్రౌపది పకపక నవ్వుతుంది. ఆ నవ్వు, ఆ చిన్న అవమానం దుర్యోధనుడి గుండెల్లో ముళ్ళు మోగింది. ఒక ఆడది నన్ను చూసి నవ్విందా అనే అహంకారం రగిలిపోయింది. ఆ ఒక్క నవ్వే ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరానికి, చివరికి మహాభారత యుద్ధానికి, కోట్లాది మంది మరణానికి కారణమైంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కుటుంబ సభ్యుల లోపాలను నలుగురిలో ఎత్తి చూపకూడదు, అవమానించకూడదు. అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. 3వ వ్యక్తి. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అవి నీటి మీద రాతల్లాంటివి. ఈరోజు గొడవ పడతారు, రాత్రికి కలిసిపోతారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ గొడవను మీ స్నేహితుడికో లేదా పుట్టింటి వారికి చెబుతారో అప్పుడది రాతి మీద రాతలా మారుతుంది. ఎందుకంటే వినోదం వినేవాడికి మీ బాధ వినోదం మాత్రమే. మీ గొడవ విని వాళ్ళు లోపల ఆనందిస్తారు. వాళ్ళు మంటను ఆర్పరు, ఆర్జ్యం పోస్తారు, ఇంకాస్త పెట్రోల్ పోస్తారు. అవును, నీ భర్త చేసింది తప్పు, అసలు తగ్గద్దు అని ఎగదోస్తారు. శాశ్వత పగ. రేపు మీ భార్యాభర్తలు కలిసిపోతారేమో కానీ మీ మధ్యలో దూరడానికి ప్రయత్నించిన ఆ 3వ వ్యక్తి మీ స్పాంజ్ని ఎప్పటికీ గౌరవించడు. మీ పరువు బజార్లో ఉంటుంది.
చాణక్యుడు ఏమంటున్నాడంటే, మీ భార్య గుణగణాల గురించి, ఇంటి గొడవల గురించి మూర్ఖుడితో ఎప్పుడూ చర్చించకు. గోడలకు చెవులుంటాయి అంటారు. కానీ ఈ రోజుల్లో గోడలకు ఫోన్లు, స్పీకర్లు ఉంటున్నాయి. మీరు ఆవేశంలో చెప్పే ప్రతి మాట రేపు మీకే వ్యతిరేకంగా మారుతుంది. మీ ఇంట్లో గొడవ జరిగిందా? తలుపులు వేసేయండి. గట్టిగా అరుచుకోండి, ఏడ్చేయండి. కానీ తలుపు తీసి బయటకు వచ్చేసరికి ఏమీ జరగనట్లే చిరునవ్వుతో ఉండాలి. ప్రపంచానికి మీరు బెస్ట్ కప్పులుగానే కనిపించాలి. సమస్య మరీ పెద్దదైతే నిపుణులతో మాట్లాడండి తప్ప పక్కింటి వారితో కాదు. దాంపత్య రహస్యం. ఈ రోజుల్లో స్నేహితులు కలిసినప్పుడు మాటల మధ్యలో ఏరా లైఫ్ ఎలా ఉంది, వైఫ్తో ఎలా ఉంది అని అడిగేస్తూ ఉంటారు. దానికి సమాధానంగా చాలామంది తమ పడక గదిలో జరిగిన విషయాలను, తమ భాగస్వామి ఇష్టాయిష్టాలను విషయాలన్నీ పూసగుచ్చినట్లు స్నేహితులకు చెప్పేస్తూ ఉంటారు, నవ్వేస్తూ ఉంటారు. కానీ హెచ్చరిక, ఇది కేవలం తప్పు కాదు, మహాపాపం. మన 6వ రహస్యం దాంపత్య రహస్యం. మన సనాతన ధర్మం ప్రకారం భార్యాభర్తల కలయిక అనేది కేవలం శరీరానికే కాదు, అది సృష్టికి మూలమైన ఒక పవిత్ర యజ్ఞం. యజ్ఞాన్ని ఎంత నిష్ఠగా చేస్తామో దాంపత్యాన్ని కూడా అంతే రహస్యంగా, పవిత్రంగా ఉంచాలి. అగస్త్యుడు లోపముద్ర కథ దీనికి గొప్ప ఉదాహరణ. అగస్త్య మహర్షి మరియు లోపముద్రల కథ. అగస్త్యుడు గొప్ప తపస్వి, లోపముద్ర రాజకుమార్తె. పెళ్లి తర్వాత అగస్త్యునితో ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు లోపముద్ర ఒక షరతు పెడుతుంది. స్వామి, మనం కలిసే ఈ సమయం పవిత్రమైనది. నేను ఆశ్రమంలో నారా చీరలతో ఉన్నప్పుడు కాదు, ఒక రాజభవనంలో సుగంధ పరిమళాల మధ్య దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నప్పుడే నేను మిమ్మల్ని స్వీకరిస్తాను అంటుంది. ఇది ఆమె అత్యాశ కాదు, అది దాంపత్య గౌరవం. కలయిక అనేది జంతువుల్లా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా జరగకూడదు. దానికి ఒక స్థానం, ఒక మానసిక స్థితి, ఒక గౌరవం ఉండాలి అని ఆమె నేర్పింది. అగస్త్యుడు దాన్ని గౌరవించాడు కాబట్టే వారికి దృఢస్యుడు అనే గొప్ప తేజస్సు గల కొడుకు పుట్టాడు. స్నేహితులకు ఎందుకు చెప్పకూడదు? మీరు మీ భార్య లేదా భర్తతో గడిపిన ఏకాంత క్షణాలను మీ ఫ్రెండ్స్కి చెప్పారే అనుకోండి. ఆ క్షణం నుండి మీ ఫ్రెండు మీ భార్యను లేదా భర్తను చూసినప్పుడల్లా మీరు చెప్పిన విషయాలే వాడికి గుర్తొస్తాయి. అంటే పరోక్షంగా మీ భాగస్వామిని వాడి ఊహల్లో బట్టలు లేకుండా చేస్తున్నది అది కూడా మీరే. ఇది మీ భాగస్వామికి మీరు చేస్తున్న ద్రోహం కాదా? దీనివల్ల దృష్టి దోషం తగులుతుంది, మీ బంధం పలచబడుతుంది. రేపు గొడవలు వచ్చినప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసులే అని వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం మీరే ఇచ్చినట్లవుతుంది. పవిత్రత రతి రహస్యం. బయటపడితే ఆయుష్ క్షీణిస్తుంది. ఆ 4 గోడల మధ్య జరిగేది మీ ఇద్దరి ఆత్మల సంభాషణ. అది మూడో కంటికి తెలియకూడదు. మీ బెడ్రూమ్ని ఒక గుడిలా ఉంచండి. అక్కడ జరిగే విషయాలు అక్కడే వదిలేయండి. టీ కొట్టు దగ్గర చర్చించకండి. ఎవరైనా స్నేహితుడు అతి చనువు తీసుకొని నిన్న రాత్రి ఏమైంది అని అడిగితే గట్టిగా సీరియస్గా అది మా వ్యక్తిగతమని చెప్పండి. మీ భార్య పరువు తీయకండి, మీ పరువు పోగొట్టుకోకండి. వంశలోపాలు. కొంతమంది మాటల సందర్భంలో మా తాతగారి ఆస్తి మొత్తం తాగేసి తగలేశారండి, లేదా మా పెద్దనాన్నగారు ఆ రోజుల్లో ఒక తప్పు చేసి జైలుకు వెళ్ళారు అని తమ వంశ చరిత్రలోని మాయని, మచ్చలను బయటవారికి కథలాగా చెబుతూ ఉంటారు. మీరు నిజాయితీగా చెబుతున్నారని అనుకుంటున్నారు, కానీ చాణక్య నీతి ప్రకారం మీరు మీ గోతుని మీరే తీసుకుంటున్నారు. మన 7వ రహస్యం వంశలోపాలు, కులాచారం. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. అర్ధనాశం మనస్తాపం, గృహమిచ్చి ధ్రానిచా వంచనం, చాపమానం చా మతీమాన ప్రశ్యత్. అంటే బుద్ధిమంతుడైన వాడు తన వంశానికి జరిగిన అవమానాన్ని లేదా తన కుటుంబంలో ఉన్న లోపాలను ఎప్పుడూ బయటపెట్టకూడదు. ఎందుకంటే సమాజం ఎప్పుడూ గతాన్ని బట్టే వర్తమానాన్ని అంచనా వేస్తుంది. సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? సమాజం దృష్టిలో మీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక వంశ వృక్షానికి కాసిన పండు. మీరు అందరి దగ్గర మీ పూర్వీకుల చెడు అలవాట్ల గురించి చెబితే, ఓహో వీళ్ళ రక్తంలోనే ఆ లోపం ఉంది అని జనం ఫిక్స్ అయిపోతారు. ఉదాహరణకు, మీ వంశంలో ఎవరికైనా మోసం చేసే గుణం ఉంటే
అది మీరు బయట పెడితే మీరు ఎంత నిజాయితీగా బ్రతికినా వీడు కూడా వాళ్ళ తాతలాగే మోసం చేస్తాడేమో అని మిమ్మల్ని అనుమానిస్తారు. మీ పూర్వీకులు చేసిన తప్పుకు మీరు ఈరోజు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. కాబట్టి ఆ చెడు చరిత్రను అక్కడితో సమాధి చేయండి. దాన్ని తవ్వి బయట పెట్టకండి. పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇది చాలా సీరియస్ విషయం. మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈ విషయం బయటపడితే ఏమవుతుంది? అమ్మో, వాళ్ళ వంశమా, వాళ్ళ ఇంట్లో ఇలాంటి గొడవలున్నాయి, వాళ్ళ కుటుంబ చరిత్ర మంచిది కాదు అని సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు నోరు జారి చెప్పిన ఒక్క మాట వల్ల ఏ పాపం తెలియని మీ పిల్లల భవిష్యత్తు, వారి పెళ్ళిళ్ళు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ వంశంలో ఏదైనా జెనెటిక్ లేదా ప్రవర్తనా లోపం ఉన్నా దాన్ని వైద్యుడి దగ్గర చర్చించాలి తప్ప రచ్చబండ దగ్గర కాదు. వంశ గౌరవాన్ని ఎలా పెంచాలి, ఏం చేయాలి? అబద్ధం చెప్పాలా? అవసరం లేదు. మౌనంగా ఉండండి, లేదా మీ వంశంలోని మంచి విషయాలను మాత్రమే హైలైట్ చేయండి. మా తాతగారు పేదలకు అన్నదానం చేసేవారు, మా నాన్నగారు చాలా కష్టజీవి అని పాజిటివ్ విషయాలు చెప్పండి. చెడువి దాచి మంచిని పెంచడమే చెప్పండి. మంచి విషయాలే మాట్లాడాలి. మంచిని పెంచడమే సంస్కారం. మీరు ఇప్పుడు నిలబడితేనే మీ వంశానికి ఉన్న పాత మచ్చ చెరిగిపోయి మీ పిల్లలకు ఒక కొత్త గౌరవ ఏర్పడుతుంది. మీరే ఆ చెడును ప్రచారం చేస్తే అది తరతరాలు వెంటాడుతుంది. మీ ఇంటి పాత గోడలకు బీటలు వారితే సిమెంట్ వేసి పూడ్చాలి, కానీ గోడలు పగిలిపోతున్నాయని అందరికీ చూపిస్తే దొంగలు పడతారు, లేదా ఇల్లు కూలిపోతుంది. వంశం కూడా అంతే. ఆహార నియమం. ఈ రోజుల్లో మనం పార్టీలని, రెస్టారెంట్లని, నలుగురిలో కలిసి భోజనం చేయటం ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా ఘోరం ఏమిటంటే తినే ముందు ఆ ప్లేటు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం. కానీ మన పెద్దలు, ఋషులు ఏం చెప్పారో తెలుసా? అన్నం తినేటప్పుడు ఎంత రహస్యంగా తింటే అంత మంచిది. ఇప్పుడు మనం చెప్పిన ఈ రహస్యాలను పాటించి ఎవరైతే మౌనంగా ఉంటారో వారి శక్తి వృధా కాదు, కేంద్రీకృతం అవుతుంది. దాన్ని తపోశక్తి అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక పరమరహస్యం చెప్పాడు. ఏమిటంటే, చనిపోయే చివరి క్షణంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నా ధామాన్ని పొందుతారు. తిరిగి జన్మ ఉండదు. కానీ ఆ చివరి క్షణంలో దేవుడు గుర్తుకు రావాలంటే జీవితాంతం ప్రాక్టీస్ ఉండాలి. మీరు జీవితాంతం మీ ఆస్తుల గురించి, గొడవల గురించి, పగ గురించి అందరితో మాట్లాడుతూ గడిపితే చనిపోయేటప్పుడు అవే గుర్తొస్తాయి. మీ ప్రాణం గొంతులో చిక్కుకుంటుంది. నరక యాతన పడతారు. అదే మీరు ఈ విషయంలో గోప్యంగా ఉంచి వాటిని పట్టించుకోకుండా ఉంటే చివరి క్షణంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి మీద లగ్నమవుతుంది. పండిన పండు ఒక చెట్టు నుండి పచ్చి కాయను తెచ్చానంటే కష్టం జిగురు కారుతుంది, కానీ బాగా పండిన పండు గాలికి దానంతట అదే రాలిపోతుంది. చెట్టుకి నొప్పి ఉండదు, పండుకి నొప్పి ఉండదు. ఈ రహస్యాలను పాటించిన వ్యక్తి మరణం కూడా అలాగే ఉంటుంది. చూశారు కదా, శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యాలను ఎవరైతే పాటిస్తారో వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.